మరి యోబు మళ్ళీ రెండవ ఉదాహరణ. యోబు ఎంతటి భక్తుడండి. యోబు గురించి విన్నారు, చదివేవాళ్ళు చదివి ఉంటారు, తెలుసుకుని ఉంటారు. యోబు ఎంత నమ్మకంగా జీవించాడు. ఆస్తి పోయినా, కుమారులు పోయినా, మొత్తం సమస్తం కూడా కోల్పోయినా, ఒళ్ళంతా కూడా మరి ఎంతో బాధాకరమైన పుండ్లు లేచినా అంత బాధపడుచు దేవుణ్ణి మర్చిపోలేదే. దేవుణ్ణి మహింపరిచాడే, దేవుణ్ణి గనపరిచాడే, దేవుని స్థుతించాడే. మరి మనమైతే కొంచెం బాధ రాగానే, కొంచెం కష్టం రాగానే మనం ఎంతో ఇసుకుంటాం, దేవుని మీద కూడా ఇసుకుంటాం, ఎన్నో మరి వ్యసన పడుతూ ఉంటాం. మరి అటువంటి అల్పులం మనం. కానీ యోబు అంతటి గొప్పవాడు ప్రియులారా. ఎంతటి బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా సరే దేవుని మాత్రం మర్చిపోవాలా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతే. మనం కూడా అంతే. మనం ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది కలిగి ఉన్నా, ఎంత గొప్పవారమైనా, ఎంత అధికారం ఉన్నా, ఎంత అంతస్తు ఉన్నా మన దేవుడిచ్చారు. అవి మనవి కాదు, అది మన సొత్తు కాదు, దేవుడిచ్చారు. కాబట్టి దాని నుంచి మనం చింతించకూడదు. ఉన్నా పోయినా చింతించకూడదు పిల్లారా. కాబట్టి పిల్లారా, అటువంటి మనసు మనకు కలిగి ఉండాలి. అటువంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి యోబు జీవితమే మరి దేవుడు కనపడగానే ఈ బాధను చూసి, మనిషి యొక్క పడే బాధను చూసి దేవుడు దిగొచ్చేశాడు. యోబు సమయంలో యోబు బాధపడుతున్నప్పుడు దిగొచ్చేశాడు. సుడిగాలిలో నుంచి దిగొచ్చేశాడు. అప్పుడు ఏమన్నాయంటే పిల్లారు, యోబు 40వ అధ్యాయము 3-5 వచనాలు. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను. ఒక మారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను. 2 మారులు మాట్లాడితిని, ఇకను పలుకను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి యోబు జీవితమే ఏమన్నాడండి? ఏమన్నాడు? చదువుకున్నాగా ఏమన్నాడు? నేను నీచుడను. ఎట్లా అంటుండండి? నేను నీచుడను. మరి ఎంతగా దిగజారిపోయి, ఎంతగా తగ్గించుకొని, ఎంతగా గొప్పగా తగ్గించుకొని మరి దేవుని ముందు పశ్చాత్తాపడుతున్నాడో చూడండి పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మాట్లాడాను కదా ప్రభువా, ఇంకా రెండోసారి నేను మాట్లాడను.